7 సంవత్సరాలు అయింది. వచ్చిన తర్వాత అందరి నిశ్శబ్దంగా వేల మంది లక్షల మంది పెద్దలను కంట్రోల్ చేయొచ్చు. కానీ లింగరాజు గారేమో ప్రోగ్రాం నడిపించే దాంట్లో పూర్తిగా లీనమైపోయారు. నేను మాత్రం పిల్లలు కంట్రోల్ చేసే దాంట్లో లీనమైపోయాను. కానీ 100% అయ్యగారు చెప్పిన ప్రతి మాట కూడా నాలో ఫీల్ అయిపోయింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. మొట్టమొదటి నుంచి లాస్ట్ దాకా కంట్రోల్ చేస్తున్న పిల్లల్ని, మనసు ఇక్కడ ఉంది, బాడీ మాత్రమే వీళ్ళను కంట్రోల్ చేస్తుంది. వెళ్ళలేదు కానీ నా దగ్గర ఒక్కొక్కరిని మామూలు కొట్టాలని. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చాలా పండుగలు జరిగినాయి, క్రిస్మస్ పండుగలు చాలా. ప్రజలందరూ ఏమనేవాళ్ళంటే బయటకు వచ్చిన తర్వాత నాతోటి అంతా రాజకీయం పోగొట్టలేదప్ప, ఏమన్నా వాక్యం ఉందంటయ్యా అని చాలా ఉన్నది. ప్రేయర్ అయిపోయిన తర్వాత ఒకరినొకరు సన్మానించడాలు, పూజించడాలు, పౌడుకోవడాలు, దీనికే టైం అయిపోయింది. కానీ ఏమన్నా వాక్యం ఉందంటే ప్రార్థనకు వచ్చినందుకు 4 ముక్కలున్న దేవుని మాటలు మాకు వినపడ్డాయా అని చాలాసార్లు అన్న సందర్భాలు ఉన్నాయి. ఈరోజు కడుపు నిండా దేవుని యొక్క వాక్యం విన్నాం. హల్లెలూయా. కానీ దుష్టుడి చేత శోధించబడేటువంటి, అంటే ఎవరిని అంటాం లేదు నేను, దయచేసి అపార్థం చేసుకోమాకండి. శోధకుడు దేవుని మాటలు కొన్నిసార్లు విననీయకుండా కొంతమందిని తన కంట్రోల్లోకి చేసుకుంటుంది. ఒక ఊరికి పోయినప్పుడు ఒక ఆమె ఏమంటుంది తెలుసా, ఒక ముస్లామ, అబ్బా ఎన్ని రోజులు నిద్రపోదామని ట్రై చేసిన ఇంట్లో నిద్ర అనేది రాలేదయా, మందిరానికి ఏమంటే వచ్చిందో ఫుల్గా వచ్చిందయ్యా నిద్ర. అంటే మందిరంలోకి వచ్చేది నిద్రపోవడానికి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పండగకు నేను ఎవరిని కూడా అందరి పిలవడం, పంచాయతీ ఇంటికి 200, 300 వేయడం, ఆ ఇచ్చిన వాళ్ళు ఎవరికో ఇచ్చినట్టు ఫీల్ అయ్యి అలాగా ఆ డబ్బులు వేసేసి ఈ డబ్బులు ఇలాంటి ఫీలింగ్స్ వస్తాయి. మీకు బుద్ధి పుడితే దేవునికి కానుక పరంగా ఇవ్వండి, లేకుంటే ఎవరు ఇవ్వద్దని నన్న ఒక సహోదరుడు బియ్యం కట్ట నేను వేపిస్తానని ముందుకు వచ్చాడు. హల్లెలూయా. కోట్ల దేవదానం అనే వ్యక్తి నేను బియ్యం కట్ట వేపిస్తాను అని ముందుకు వచ్చాడు. ఆయన ఎంతగా నేను బలవంతం చేయలేదు. వెంటనే ఒక 2 నేను కూరగాయలు ఇప్పిస్తాను, ఇక బెంజమిన్ గారు నేను ఒక ఇస్తాను గ్లాసులు ఇప్పిస్తాను. నిజంగా అమ్మా, మనుషులలో ఒక బలహీనత ఉంది. వేల మంది కూడుకున్న చోటికి పోతే 10,000, 12,000 వేయ బుద్ధి అవుతుందంట. చిన్న సంఘానికి పోతే ఏమీ ఇయ్య బుద్ధి కాదు. ఈ రోజు వరకు నేను సంఘంలో డబ్బు విషయంలో ఒత్తిడి చేయలేదు. కానీ ఒక్కటి వాస్తవంగా గుర్తుంచుకోండి, మీకోసం 24 గంటలు తప్పించేది ఇలాంటి సంఘమే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. 24 గంటలు మీకు గురించి ఆలోచించే వాళ్ళు మీకు కావాలన్నా, ఎప్పుడో సంవత్సరానికి కన్నుల పండుగ ఒక గుంపును చూసి రావడం అనేది కోరుకుందామా? ఆలోచన చేసుకోండి. ఈనాడు ఎందుకంటే ప్రజలు కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎందులో ఉన్నారు? ఒక కన్ఫ్యూజన్లో. జాతర చూసి రావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు సమృద్ధి అయిన వాక్యం ఇలాంటి సంఘంలో అందబడుతుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. నేనైతే డబ్బులు ఇచ్చి ప్రజలు రాబట్టడానికో ఏదైనా తాయం చూపించి ఎవరు నాకైతే లేదు. నీకు వాక్యం అందిస్తా, నీ కుటుంబం గురించి ప్రార్థన చేస్తా. ఇక్కడ సమృద్ధి అయిన ప్రార్థన దొరికింది. మనందరికీ ఇంకొక శుభవార్త, గొప్ప శుభవార్త. మనం ఎప్పుడు వేసినా శిబిరైన మనకు వెంటనే, ఎందుకంటే అయ్యగారు అమెరికా, ఆస్ట్రేలియా, అనేక ఇతర దేశాలు తిరిగి వచ్చిన వ్యక్తి. ఆయన పెద్ద విఐపీలే ఆహ్వానిస్తే వాళ్ళందరినీ పక్కకు నెట్టేసి మిగిలిన అల్పమైన నేను లింగరాజు ఒక్క మాట చెప్పగానే ట్రైన్ వచ్చారంటే నిజంగా గొప్ప వాళ్ళు ఆయన ఆహ్వానిస్తుంటారు. కానీ వాళ్ళకు అంత ప్రాముఖ్యత ఇవ్వలేదు. కానీ చాలా చిన్న వాళ్ళమైనా కూడా మనకు ప్రాముఖ్యత ఇచ్చారు. ప్రజలు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇప్పటిదాకా అయ్యగారిలో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వాడుకుని, ఆయన సంపూర్ణంగా పరిశుద్ధాత్మ దేవుడికి సమర్పించుకొని అద్భుతమైన ప్రసంగం కొనసాగింది. మనం అర్థం చేసుకున్నాం. ఈ సమయంలో మరి ఇంతవరకు అధ్యక్షుడిగా ఉండి నడిపించిన లింగరాజు గారికి నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. గట్టిగా చెప్పడం కొట్టండి. ఇలాంటి మంచి స్నేహితుల్ని, లింగరాజు మంచి స్నేహితుల్ని దేవుడు నాకు ఇచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నా. ఎందుకో తెలిసిన, చాలా మంది కూడా 7 ఏళ్ల నుంచి ఉన్నాము. నేను ఈ రోజుకి ₹1 ఇయ్యాల లింగరాజుకు పిలిచి ప్రార్థన చేయించుకొని. కానీ డబ్బుకు ఆశించినోడైతే ఎప్పుడు ఏదన్నా ఆ మార్గం చూసుకునేవాడు. నేను సంఘం కావాలని అలాగనే కనిపెట్టుకున్నాడు. ఎవరుంటారండి ఈ రోజుల్లో? అవునా? హల్లెలూయా.
చివరి ఘట్టంలోకి వచ్చాము. మిగతా ఈ ప్రోగ్రాము అయ్యగారు ఉన్నారు. హల్లెలూయా. జనాన్ని చూసి ముట్టుకోవడానికి ఎక్కడికో వెళ్ళొద్దు. దేవుని వాక్యం సమృద్ధిగా అందించబడేటువంటి మన సంఘాలకు వచ్చినప్పుడు మన గురించి వ్యక్తిగతంగా మన కుటుంబాలలో ప్రార్థన చేయడానికి సేవకులు మన కుటుంబాలలోకి వచ్చి ప్రార్థన చేయడానికి మనతో పాటు ఉండి అనేక విధాలుగా బలపరచడానికి దగ్గరలో సేవకులు ఉంటారు అనేటువంటి ఆ ఆలోచనతోటి వాళ్ళ జ్ఞాపకం చేయబడటం జరుగుతుంది. దాని మీద ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దయచేసి మనందరం లేచి నిలబడినట్లయితే కానుకలు సమర్పించుకుంటాం.